హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఏముంటుందంటే ఈవినింగ్ 6-10 నేను నా కిడ్స్‌తో ఇంట్లో ఎలా చేసుకుంటాను వర్క్ అన్నది ఉంటది. నేను అప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. నేనొచ్చిన 10 మినిట్స్‌కి మా కిడ్స్ కూడా వచ్చేసారు. ఇంచుమించు పిల్లలు నేను ఒకే టైంలో వస్తాం. మా హస్బెండ్‌కి కూడా తొందరగా డ్యూటీ అయిపోయింది. పిల్లలకి హాట్ వాటర్ పెట్టేసి నేనైతే అలా కూర్చున్నాను. తర్వాత మా పాపకైతే స్నానం చేపిచ్చేసాను. ఈలోపు పాలొచ్చినాయి అని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. మా పాపతో చెప్తున్నాను రెడీ చేయడానికి పౌడర్, బొట్టు, కాటుక అన్నీ రెడీ చేసుకో, రెడీ చేస్తానని చెప్తున్నాను. తను కూడా అన్నీ తెచ్చుకొనైతే రెడీగా పెట్టేసుకుంది. రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మాయికి. స్నానం చేపిచ్చేసాక ఇలా అయితే కూర్చోబెట్టుకొని రెడీ చేస్తున్నాను. ఈలోపు స్కూల్లో జరిగిన ఈ ముచ్చట్లన్నీ చెప్పుద్ది నాకు. మిస్ అలా అన్నారమ్మా, మా ఫ్రెండ్స్ ఇలా అన్నారమ్మా అని చాలా చెప్పుద్ది అసలు. ఎన్ని కబుర్లో అసలు మా పాపతో ఫుల్ టైం పాస్ అవుద్ది నాకు. వీడియోలో చూపించినంత సింపుల్గా అయితే ఉండదండి. మా పిల్లలిద్దరూ బాగా అల్లరి చేస్తారు. అవంతా వీడియోలో తీయడం కష్టం కదా, చాలా అల్లరి చేస్తారనమాట. ఒక పక్క అయితే వంట చేసుకొని రైస్ వండుకొని చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఈలోపు తిని రెడీ చేస్తుంటే నాకు మోడల్గా పెట్టు బొట్టు అని అంటుంది. సరే అని చెప్తున్నాను. తర్వాత హెయిర్ స్టైల్ కూడా నువ్వు డైలీ ఒకలానే వేస్తున్నావు, నాకు మోడల్గా వెయ్యి, మా ఫ్రెండ్స్ అందరూ అలానే వేసుకొస్తున్నారని చెప్తుంది. సరే నేను నేర్చుకుంటానులే అని చెప్తున్నాను అనమాట తనతోని. పాపనైతే నేను రెడీ చేస్తున్నాను. ఈలోపు మా బాబు స్నానానికి వెళ్ళాడు. వాడిని కూడా రెడీ చేసేసాను. తర్వాత జాబ్ చేసుకుంటూ వీడియోలు తీయడం చాలా కష్టమండి అసలు. కష్టమైనా పర్వాలేదు, నాకంటూ ఒక ఛానల్ ఉండాలి యూట్యూబ్లో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఎంత కష్టం ఉన్నా సరే వీడియోలు తీస్తాను. నాకు ఇష్టం యూట్యూబ్లో ఛానల్ పెట్టుకోవాలనేసి, చాలా ఇష్టం అనమాట. సో ట్రై చేస్తాను. తర్వాత అయితే పిల్లలకి డిన్నర్ అయితే తినిపించేస్తున్నాను. పాపకైతే నేనే తినిపించాలండి, చిన్న పాప. తనకి ఇంకా తినటం సరిగ్గా రావట్లేదు. తింటుంది కానీ వంపేసుకుంటుంది అనమాట. అందుకనే నేను తినిపిస్తున్నాను. మా బాబుకైతే వాడే తినేస్తాడు, నేను చెప్పక్కర్లేదు. కెమెరా ఆపోజిట్లో ఉంది కదా ఫోను, లుక్ అంతా కెమెరా మీదే ఉంది మా బాబుకి. ఫోకస్ అంతా కెమెరా మీదే పెడుతున్నాడు. నేనైతే పిల్లలకైతే అన్నం అయితే తినిపించేసాను. తర్వాత ఇంకా చాలా వర్క్లు ఉంటాయండి, అసలు మామూలుగా ఉండదు అసలు. ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేసుకోండి అని చెప్పి వాళ్ళకైతే చెప్పాను. ఈలోపు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారనమాట. అవన్నీ సదురుతున్నాను, బుక్స్ అని, టాయ్స్ అని అవన్నీ సదురుకొస్తున్నాను అనమాట. ఈలోపు వీళ్ళు చదువుకుంటున్నారు కదా, హోంవర్క్లు అవి చేసుకుంటున్నారని చెప్పేసి నేను ఈలోపు షింక్లో మనకి సామాను రెడీగా ఉన్నాయన్నమాట క్లీన్ చేసుకోవడానికి. అవి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఒక్క పని ఉండదు, చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. నాకు నాకు ట్రై చేసినంత కవర్ చేశాను అనమాట. నాకు ఎక్కువ అంట్లు అంటే చాలా భయం అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం, చాలా ఈజీ అనిపిస్తుంది. కిచెన్లో సామాన్ల తర్వాత నెక్స్ట్ అయితే బట్టల సెక్షన్కి వెళ్ళిపోయానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఆన్ చేసుకుంటే మనకి వర్క్ తక్కువగా ఉంటుంది కదా, అందుకనే నైట్ అయితే అన్నీ వేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. తర్వాత మా పిల్లలు అయితే ఓ పక్కన ఆడుకుంటున్నారు బెడ్రూమ్లోని. నేను ఇలా ఇంటి పనులన్నీ చేసుకుంటున్నాను. డైలీ డైలీ అయితే నేను ఈ పాటికి ఫ్రెష్ అయిపోయేదాన్ని, కానీ వీడియో కోసం అయితే నేను ఇలా ఉన్నానన్నమాట. పిల్లల్ని పడుకోమని చెప్పి నేనైతే వాళ్ళకి గుడ్ నైట్ చెప్పేసి వచ్చేసాను. వాళ్ళు పడుకున్నాక ఇంకా ఇల్లు అది తుడుచుకొని వస్తున్నాను.
చెప్పాను కదండి ఇందాక, డైలీ అయితే ఈ పాటికి నేను ఫ్రెష్ అయిపోయేదాన్ని. కానీ వీడియోస్లో నైటీలో చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఇంకా శారీలోనే ఉన్నాను. సో అందుకే ఇంకా అయితే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలే. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ వచ్చారు. ఇద్దరం కూర్చొని అయితే భోజనం చేస్తున్నాం. మేము డైలీ ఇలానే తింటాం. ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇవాళ జరిగిన స్టోరీలన్నీ తను నేను మాట్లాడుకుంటా అయితే మా డిన్నర్ కంప్లీట్ చేసాం. డిన్నర్ అయ్యాక మా కిచెన్ చూడండి, మొత్తం క్లీన్గా చేసేసుకున్నాను. రేపు మార్నింగ్కి చిక్కుడుగా టమాటా వండుదామని మా హస్బెండ్ అవి చిక్కుడుకాయలు రెడీగా నాకు కట్ చేసి పెట్టి ఉంచారు. షింక్లు అంట్లన్నీ తోమేసుకున్నాను. ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది నా కిచెన్. నాకు ఇష్టం ఇలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి. తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, అవన్నీ నేనే క్లీన్ చేసుకున్నాను. చాలా టైం పట్టేసింది. సో నా వర్క్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వీడియో తీయడం. ఎలా తీసాను అన్నది నాకైతే తెలీదు, మీరే చెప్పాలి. నా వర్క్ అయిపోయింది, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పడుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.